మార్చ్ మంత్ అయిపోయింది. టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ డిక్లరేషన్స్ ఇచ్చేసాము అని అనుకునే లోపే ఏప్రిల్ వచ్చేసింది. ఏప్రిల్ 15థ్ లోపు టాక్స్ డిక్లరేషన్ ఫర్ ఎఫ్ఐ 24-25కి ఇమ్మని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పటికే మీ ఇంటర్నల్ హెచ్ఆర్ నుంచి ఈమెయిల్స్ వచ్చుంటాయి. సో, ఇక్కడ మీరు కొన్ని చేయకూడని పొరపాట్లు ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేసుకోండి. టాక్స్ రెజ్యూమే న్యూ టాక్స్ రెజ్యూమేకెళ్తారా? ఓల్డ్ టాక్స్ రెజ్యూమేకెళ్తారా అనేది. మీరు కానీ సేవింగ్ చేయగలను అనుకుంటే ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్‌కెళ్ళండి. లేదు అంటే డైరెక్ట్‌గా మీరు న్యూ టాక్స్ రెజ్యూమే ఆప్ట్ చేసుకోండి. సో, అక్కడ ఏమీ అవసరం లేదు. కానీ ఓల్డ్ టాక్స్ రెజ్యూమే తీసుకున్న వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన హౌస్ రెంటల్ అలవెన్స్, మీకు హౌస్ రెంటల్ అలవెన్స్‌కి సంబంధించి ఏప్రిల్ నెలలోనే మీరు అగ్రీమెంట్ చేయించుకోండి. ఈవెన్ దో మీరు మీరు మీ వైఫ్‌కి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెచ్ఆర్‌ఏ చేస్తున్నా కూడా. అలాగే మీరు ఇంట్రెస్ట్ ఏదైతే హౌస్ లోన్ తీసుకున్నారో దాని ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, అలాగే మీరు గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఏమన్నా చేస్తున్నారా ఇన్వెస్ట్‌మెంట్స్, ఇట్లాంటివన్నీ యాక్యురేట్‌గా డిక్లరేషన్ ఇవ్వండి. మీరు ఇప్పుడు టాక్స్ ఎగ్జెంప్షన్ కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి టాక్స్ తక్కువ కట్టాలి కదా అని చెప్పేసి మీరు ఇవి ఎక్కువ డిక్లరేషన్ ఇచ్చేసి లాస్ట్‌లో యాక్చువల్స్ ఇచ్చినప్పుడు మీకు లాస్ట్ 3 మంత్స్ అనేది ఎక్కువ టాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో, దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరేంటంటే వీలంత